యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? నమ్మకంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదవండి. దేవుడు తగిన సమయంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో జరిగేసి ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం అనేక మందికి రీచ్ అవుతున్నాయి. మన ఇండియాలోనే కాక అనేక ఆయా దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా దీని ద్వారా దీవించబడుతున్నారు, ఆస్వాదించబడుతున్నారు, గొప్ప గొప్ప మేలు పొందుతున్నారని వారు సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడికి మహిమ. మీరు కూడా అనేక మందికి షేర్ చేయండి, అనేక మంది దీవించబడతారు, ఆస్వాదించబడతారు. దేవుని మాటలు వినుట చేత గొప్ప శక్తి, ధైర్యం, ఆదరణ మీ జీవితాలు కలుగుతాయి. ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనం. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. హల్లెలూయా. అద్భుతమైన ప్రామిస్ ఈరోజు ప్రవేశిస్తున్నాడు. విచారము కొట్టివేసి నేను మీకు ఆనందం కలుగజేస్తాను. మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయమే కన్నీళ్లతో దుఃఖ హృదయంతో లేచి ప్రభు నాతో మాట్లాడమని అడుగుతున్నారు కదా. మీ విచారం కొట్టివేసి మీకు ఆనందం కలుగ చేయబోతున్నాడు. అవును, చాలామంది కుటుంబాలు ఈ వీడియో చూస్తున్నారు, చాలామంది ప్రోగ్రాం చూస్తున్నారు. ఇప్పుడు కష్టాల్లో, వేదనలో, నిందలో, భార్యాభర్తలు, పిల్లలతో కలిసి ఈ ప్రోగ్రాం చూస్తూ ఉండగా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. మీ విచారము కొట్టివేయబోతున్నాడు. నీకు విడుదల సమీపించింది. గొప్ప ఆనందాన్ని దేవుడు మీకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు పడుతున్న యాతన, కష్టాలు, ఇబ్బందులు, వాటన్నిటిలో నుంచి నీవు, నీ కుటుంబం విడుదల పొందుతున్నారు. చాలా రోజులు అనుకుంటున్నారు ఇంకా ఎన్నాళ్ళు ఈ శ్రమలు, ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు, ఇంకా ఎన్నాళ్ళు ఈ బాధ, ఈ వేదన, దుఃఖం మీరు అనుకుంటూ ఉన్నారు కదా. ప్రభు అంటున్నాడు మీ విచారాన్ని కొట్టివేయబోతున్నాడు యేసునామములో. ఆమేన్. గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. మంచి రోజులు రాబోతున్నాయి జీవితంలో. సంతోషం, ఆనందం, దుఃఖమునకు ప్రతిగా ఆనందం ఇవ్వబోతున్నాడు. ఘనమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, నువ్వెన్నడూ చూడని కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు నీ బ్రతుకులో, నీ పిల్లల జీవితంలో జరిగించబోతూ ఉండగా ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించండి. అవును ప్రభు, నా విచారం కొట్టివేయండి, నాకు ఆనందం. చాలా మంది కుటుంబాల స్థిరం లేక, పిల్లల స్థిరం లేక, తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. భర్త స్థిరం లేక భార్య బాధపడుతూ ఉంది. మీ విచారాన్ని కొట్టివేయబోతున్నాడు ఆయన. మీకు మరలా ఆనందం, సంతోషం, విడుదల దేవుడు మీకు దయచేయబోతున్నాడు. చాలామంది బలహీనతలో ఉండి, అనారోగ్యంతో మంచాల మీద ఉండి, ఎటు తొయ్యని పరిస్థితుల్లో విచారంతో ఉన్నారా? నీ రోగాన్ని దేవుడు మాన్పబోతున్నాడు, నీకు స్వస్థతని ఇవ్వబోతున్నాడు. చాలామంది వివాహం జరగక, చాలామంది వివాహం జరిగి గర్భఫలం లేక విచారంతో బాధపడుతున్నారు. నీకు గర్భఫలం ఇచ్చి నీ విచారం కొట్టివేసి నీకు ఆనందాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. ఉద్యోగం విషయంలో, వ్యాపార విషయంలో, కుటుంబ విషయంలో, అన్ని కోణాల్లో దేవుడు మీకు ఆనందం దయచేయబోతున్నాడు. మీకున్న విచారం అంతా ఈరోజు ఈ వాగ్దానం ద్వారా తొలగించబడుతూ ఉండగా ఈ వాగ్దానం విని ప్రార్థన లేఖించండి. గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం. ఎంతోమంది వాగ్దానం విన్నారు, వాడుకున్న విచారం కొట్టివేసి ఆనందం కలుగ చేస్తాను. శ్రమల్లో, కష్టాల్లో, అప్పులైపోయి, ఇరుకులైపోయినైనా, నెమ్మది లేక, ఆదరణ లేక, ఇల్లు లేక, స్థలం లేకనైనా, భర్త మార్క, పిల్లల మాట వెనక విచారంలో ఉన్నారయ్యా. చాలామంది గర్భఫలం లేక బాధపడుతున్నారయ్యా. వారి విచారం కొట్టివేసి వారికి ఆనందం ఇస్తానన్నావు తండ్రి. మీరే వారికి సహాయం చేసి నడిపించి బలపరచమని యేసు నామమున పేట అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. విడుదల సమీపించింది. మీకు విచారం కొట్టివేయబోతున్నాడు. దేవుడు ఆనందం దయచేయబోతున్నాడు. అలాంటి కృప మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.